అయితే 9వ తారీఖు ఇదే మార్చి నెల అనగా మొన్నటి వారము గడిచిన వారమైతే అనిల్ అని చెప్పాడు. అంతకుముందు వారమైతే కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి అంశంతో మరలా అదే 14వ కీర్తనని మనం మరలా ధ్యానించుకుందాం. మొదటి వచనాన్ని ఒకసారి కీర్తనలు 14వ కీర్తన మొదటి చరణాన్ని మనం చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయు వాడొకడును లేడు. ఓకే, మనం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా రాజా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నేను స్తుతిస్తున్నాను. దేవా, ఈ సమయంలో నాయన 14వ కీర్తన మొదటి చరణములోని ఒక విషయం గురించి ఆయన గడిచిన వారము మాతో మాట్లాడి ఉన్నావు నాయన. నీ జాడ ప్రకృతిలో నువ్వు పెట్టినటువంటి ఆయన ఆ తరుణాన్ని మేము చూచి ఉన్నాం. మమ్మల్ని నీవు ఎందుకని ఇంకా రక్షించట్లేదు, పాపులను దేవుడు ఎందుకు రక్షించడు అనేటువంటి బుద్ధిహీనులటువంటి మాటకు, వారి ప్రశ్నకు సమాధానం కూడా నాయన నీవు మాకు ఇచ్చి ఉన్నావు. అందుబట్టి స్తుతిస్తున్నాను. స్వతంత్రులుగా నీవు మమ్మల్ని చేసి ఉన్నావు. సొంతంగా ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకుని మంచేదో చెడేదో తెలుసుకుని మంచికి వెళ్తే ఏమవుతుందో, చెడు వైపు వెళ్తే ఏమవుతుందో ప్రతీదీ నీ లేఖనములలో నాయన గుప్తపరిచి ఉన్నావు. ఆయన లిఖితంగా రాసి ఉన్నావు. అందుబట్టి నేను స్తుతిస్తున్నాను. దేవ, ఈ సమయంలో మిగిలినటువంటి మాటలను మేము జ్ఞాపకం చేసుకొని చూడగా ఆయన నీ ఆత్మీయ నడుపుదలను నాయన మాకు అందించి సహాయం చేయమని సమస్తం చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, 14వ కీర్తన. ఇది ఎవరు రాశారు? దావీదు కీర్తన మొదటి చరణము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయు వాడొకడును లేడు. ఫస్ట్ వాడు చెప్పేసుకుందాం. ఏంటి? దేవుడు లేడు అని ఎవరంటారో? బుద్ధిహీనులు. ఉన్నాడా లేడా అన్న మాట మనం చాలా విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే భూమి మీద తప్ప ఇంకెక్కడ జీవం లేదు. నెక్స్ట్ సముద్రానికి ఆయన సరిహద్దుల్ని పెట్టాడు. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని ఆయనే తన మాటతో చేశాడు. సూర్యుడిని సంవత్సరాలు తెలియడానికి, రోజులు కాలములు తెలియడానికి, చంద్రుణ్ణి అయితే ఋతువులు తెలియడానికి కోసం అని చెప్పేసి పెట్టాడు. దేవుడు ఎందుకని మనుషుల్ని పాపలేని వారిగా చేయలేదు అంటే, మనం రోబోలం కాదు, మనుషులుగా దేవుడు చేశాడు కాబట్టి స్వతంత్రులుగా మనల్ని దేవుడు చేశాడని మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే, ధ్యానించబోయే అంశం నెక్స్ట్, బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరంట ఏమని? దేవుడు లేడు అని. ఈరోజు అంశం ఏంటంటే బుద్ధిహీనులు వాని లక్షణాలు. ఈరోజు అంశం ఏంటి? బుద్ధిహీనులు వాని లక్షణాలు. అయితే ఈరోజు చెప్పుకోబోయేటువంటి వాక్యంలో మనం కూడా అప్పుడప్పుడు అలా కనిపించి అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు అంశంలో అంటే ఇదేదో నాకులా ఉందేంటి, అవును నేను కూడా చేస్తున్నాను కదా అన్న థాట్లోకి మనం వెళ్తాం. ఎందుకంటే వాక్యం మనకి అర్థంలా కనబడుతుంది. వాక్యం ఏమైంది? అర్థంలా కనబడుతుంది. ఇంకొక మాటకి దేవుడు మనతో పలికిది ఎలా ఉంటుందంటే సుత్తిచ్చుకుని కొట్టినట్టు ఉంటుంది. మనకి ఏమిచ్చుకుని అంటే వాక్యం ఎలాంటిది? సుత్తిచ్చి కొడుతుంది. అంతా చేసి మనల్ని అలా నలగొట్టేసి చివరికి పాలు తాగమ్మా అని చెప్పేసి బలం కోసం ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ తీయగా జుంటి తేనె దారం వంటి వాక్యాన్ని మనకి తేనెలాగా ఇస్తుంది ఆఖరికి అన్నమాట. అంటే అంత ఆదరణ కలిగిస్తుంది వాక్యం. ఓకే, ఈరోజు అంశం బుద్ధిహీనులు వాని లక్షణాలు. ఇక్కడ ఏమనుంది? బుద్ధిహీనులు ఎలాంటి వారో, వాళ్ళు ఏం చేస్తారో అంతకుముందు ఆల్రెడీ అన్నీ చెప్పాడు. బుద్ధి గల కుమారుడు గురించి, బుద్ధి లేని కుమారుడు గురించి అనిలన్నీ చెప్పాడు. అది ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే బుద్ధిహీనులు వాని లక్షణాలు. అక్కడే ఉంది చూడండి. బుద్ధిహీనులు తమ హృదయంలో దేవుడు లేడని అనుకుందరు. బుద్ధిహీనులు ఎవరంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్, దేవుడు లేడు అని అనుకునేవాడు బుద్ధిహీనుడు. చాలా సందర్భాలు వీళ్ళకి కనపడతా ఉంటారు. దేవుడు లేడు, ఎవడు లేడు, నేనే దేవుణ్ణి అని అనేవాళ్ళు కూడా ఉంటారు. మీకు ఎదురయ్యారో లేదు తెలియదు కానీ నేనే దేవుణ్ణి అని అంటారన్నమాట వాళ్ళు.
ఉదాహరణకు చెప్పాలంటే వాక్య గ్రంథంలోనే మొన్న ప్రశ్న కూడా అడిగాం మనం. దూత తెలుసు కదా మీకు. ఆ వ్యక్తి ఏం చేశాడు? తనే ఏదో ప్రవక్తనని, తన దేవుడని ప్రచారం చేశాడు దూత అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ దేవుడు లేడని తమ హృదయంలో అనుకునేవారు బుద్ధిహీనులు. నెక్స్ట్ వారు చెడిపోయిన వారు. వాళ్ళు ఏం చేస్తారంట? చెడిపోయి ఉన్నారు. నెక్స్ట్ అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయి వాడొకడును లేడు. వాళ్ళ అసహ్య కార్యాలు చేస్తారంట. ఇది దావీదికి ఎలా తెలిసింది? దావీదికి ఈ విషయం ఎలా తెలిసింది? బుద్ధిహీనులు ఎలా ఉంటారో అన్న విషయం ఎలా తెలిసింది? ఏదైనా అనుభవంలోంచి వస్తుంది. అనుభవంలోంచి దావీదు ఇంకో దిక్కున అంటాడు ఏమంటే, నేను బుద్ధిహీనముగా చేసిన పని నాకు కనపడుతుంది, నా అపరాధములు నీ ఎదుటే ఉన్నవి అని ఇంకొక కీర్తనలో అంటాడు. అంటే ఆయన చేసిన బుద్ధిహీనత పని ఏంటి? బత్షెబ విషయంలో ఆయన చేసినటువంటి తప్పిదము. అది ఒకటి తప్ప ఇంకేమీ దావీదు చేయలేదు. అంటే బుద్ధిహీనంగా ఉన్న వాళ్ళు చెడిపోతారు, చెడిపోయిన వారు బుద్ధిహీనులు. నెక్స్ట్ అసహ్య కార్యములు చేస్తారు బుద్ధిహీనులు. ఫస్ట్ ఏంటి? దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటారు బుద్ధిహీనులు. రెండోది చెడిపోయిన వారు వాళ్ళు. మూడవది అసహ్య కార్యములు చేస్తారు. ఇంకా ఏం చేస్తారు? సామెతల గ్రంథం చూడండి. ఈరోజు టాపిక్ బుద్ధిహీనులు అనే లక్షణాలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనము. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. ఇక్కడి నుంచి బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. బుద్ధిహీనులు ఏం చేస్తారంట? జ్ఞానమును అసహించుకుంటారు. ఎట్లా అంటే, బుద్ధిహీనంగా తిరుగుతున్నాడు ఒక వ్యక్తి, లేదా బుద్ధిహీనంగా తిరుగుతుంది ఒక స్త్రీ. ఆమె దగ్గరికి వెళ్ళి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు చేసేది తప్పమ్మా, నువ్వు చేసేది రాంగో, అట్లా చెయ్యకు, అలా తిరక్కో, అలా మాట్లాడకో, అలా చెయ్యకు అని మనం ఏమైనా చెప్పామనుకో, వాళ్ళు ఏమంటారంటే చెప్పొచ్చావులే అని మనసులో అనుకుంటారు, పైకి చెప్పరు, మనసులో అనుకుంటారు. ఇంకొక బుద్ధిహీనులు ఏం చేస్తారంటే, మనం ఇలా వెళ్తున్నాం అనుకోండి రోడ్డు మీద, మనల్ని చూసి పరిగెట్టేస్తారు. ఆ పక్క కానీ ఓ బాబు వచ్చేస్తున్నారా బాబు అని చెప్పడానికి, లేదా వచ్చేస్తున్నారా బాబు నాకేమన్నా ఇప్పుడు నీతులు చెప్తారేమో అని చెప్పేసి పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మనకు కనపడకుండా అలా వెళ్ళిపోతారు. ఇంకా ఎలా అంటే, మనం దేవుని యందు నీతిగా బ్రతికి మనం ఎవరికన్నా ఇది మంచిది చెడు చెప్తా ఉన్నాం అనుకోండి, మనం అలా వాళ్ళ మధ్యకి వెళ్ళామనుకో, వచ్చింది అమ్మా, వచ్చాడ్రా బాబు ఇప్పుడా. ఎట్లా అంటే ఉదాహరణకి యోసేపు ఉన్నాడు. యోసేపు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు? కలలకు అనేవాడు వచ్చాడ్రా, కలలకు అనేవాడు అని ఏం చేస్తారు? అపహాస్యం చేశారు. సేమ్ అదే విధంగా బుద్ధిహీనులు ఏం చేస్తారంటే, మనం వెళ్ళామనుకుని వాళ్ళ దగ్గరికి దూరంగా పారిపోతారు, లేదా అపహాస్యం చేస్తారు, వచ్చాడ్రా బాబు అని. మనం ఎంత చెప్పినా వాళ్ళకి వినరాల్లో అర్థం కాదు. హలో, బుద్ధిహీనులు జ్ఞానమును అసహించుకుంటారు. మరి మీలో ఎంతమంది అసహించుకున్నారు? ఉన్న రోజులు వెళ్ళిపోయింది. ఓకేనా? అసహించుకున్న రోజులు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం తీయండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఓకే. ఇందాక బుద్ధిహీనులు దేన్ని అసహించుకుంటారు అనుకున్నాం? జ్ఞానమును. జ్ఞానం అనగా వాక్యము. ఇంకో మాటకు వస్తే చక్కటి మాట ఉదయం సువార్త కూడికలో మనం విన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము. అంటే జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, తెలివికి మూలము జ్ఞానము చాలా ఉంది. ఇక్కడ జ్ఞానం గురించి మాట్లాడుకుందాం కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము కదా. యెహోవా యందు భయభక్తులు ఉంటారో ఉండరో బుద్ధిహీనులు పక్కన, కానీ అంటే జ్ఞానం వాళ్ళకి అసహ్యం. మనం చెప్పామనుకోండి బుర్రగా ఎక్కదో, ఎక్కినా వినరు. ఇంకోటి ఏంటంటే వాక్యాన్ని చదవరు బుద్ధిహీనులు. ఓకేనా? భయభక్తులు లేవు, కానీ ఎట్లా అనుకున్నారు? ఏమన్నా కష్టం వచ్చిందనుకోండి
దేవా 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 నువ్వు నాకు ఇది చేసావు అనుకో, నేను గౌరీపట్నం వస్తానే. నువ్వు ఇది చేసావు అనుకో, మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతానే. నువ్వు నాకు ఇది చేసావు అనుకో, కలవరి టెంపుల్కి వెళ్తానే. నువ్వు నాకు ఇది చేసావు అనుకో, రావులపాలెం వెళ్తానే. నువ్వు నాకు ఇది చేసావు అనుకో, నేను ఈ ఇంత డబ్బులు ఇస్తానే అని ఒక్కొక్కటి ఎన్ని మొక్కులు మొక్కేస్తారో. అది తీరిన తర్వాత చాలా మంది ఈ రోజుల్లో భయపడిస్తున్నారు. కానీ ఆ ఇచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళా మామూలే. ఉదాహరణకి ఏంటంటే యాక్సిడెంట్ జరిగినాయి మన కండవెల్లి ప్రాంతాల్లో, యవనస్తులకి జరిగినాయి, పెద్దవారికి జరిగినాయి. కరోనా వచ్చింది, పెద్దవారికి వచ్చింది, చిన్నవారికి వచ్చింది, యవనస్తులకి వచ్చింది. కష్టాలు వచ్చినాయి, అప్పులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. అవన్నీ వచ్చినప్పుడు దేవా నాకు ఇది చేసావు అనుకో, నాకు ఇది తీరిందనుకో, 7 వారాలు నేను ఇలా వస్తాను, 7 వారాలు ఇది చేస్తాను. తీరిపోయిన తర్వాత మామూలే. మీకు ఆల్రెడీ ఆవిడ పేరు సొలొమోన్ గారి దగ్గర వచ్చింది. షాబాద్ యశోపురాణి గురించి చెప్పినప్పుడు ఆమె మన మీద నేరారోపణ చేస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం, మనం ఒకసారి విన్నాం. అది ఇక్కడ వాక్యంలో చెప్పాం ఒకసారి. అందులో మనం ఏం చెప్పుకున్నామంటే, ఒక ఆమె దేవుని యందు చాలా భయభక్తులుగా ఉండేదంట. ఎంత భయభక్తులుగా ఉండేదంటే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ప్రార్థన చేసుకునేది, వాక్యం వినేది, చర్చికి వెళ్ళేది, అంతా బాగానే ఉండేది. అయితే పిల్లలు లేరు, పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆమె ప్రార్థించగా విన్నదే మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోయి ఉంటాం. ఓకేనా, పొద్దున్న చెప్పలేదు. అయితే ఆమె ప్రార్థించగా, సేవకులకి చెప్పుగా, ఆయన ప్రార్థించగా దేవుడు ఏం చేశాడంటే గర్భాన్ని తెరిచి ఒక బిడ్డనిచ్చాడు. లేక పుట్టినటువంటి కొడుకు. అయితే ఆ బిడ్డ పుట్టేంత వరకు ప్రార్థనలో, యాచనలో, విజ్ఞాపనలో ఎవరికి చెప్పలేనటువంటి లేదు మొర. అందరికీ చెప్పింది ప్రార్థన చేయమని, సేవకులకి చెప్పింది, దేవుణ్ణి ప్రతిరోజు అడిగిది గర్భఫలాన్ని విదేవా. ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే బిడ్డ ఎదుగుతా ఉన్నాడు, ఆమె ప్రార్థన జీవితం తగ్గుతూ ఉంది. శ్రమలు ఉన్నంత వరకు దేవుడు అవసరమయ్యాడు. బిడ్డ పుట్టిన తర్వాత ప్రార్థనలోంచి పక్కెళ్ళిపోయింది, టీవీకి అలవాటు అయింది, సెల్ ఫోన్కి అలవాటు అయింది, సీరియల్స్ ఎక్కువ చూస్తుంది, టీవీలో సినిమాలు ఎక్కువ చూస్తుంది, రాత్రనక పగలనక చూస్తూనే ఉంది. అయితే భక్తి సన్నగిల్లింది, కొడుకు వయసు పెరుగుతుంది, స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అతనికి బాక్స్ పెట్టాలి. ఉదయాన్న బాక్స్ పెట్టాలి అంటే రాత్రి పెరుగులోని తోడు చుక్కేసి ఆ పెరుగు లోపల పెట్టే క్రమంలో ఆ పెరుగులో బల్లి పడిందని చెప్పుకున్నాం. బల్లి పడింది. బల్లి పడితే రాత్రి అంతా ఆమె ఫోన్ చూసింది, ఉదయాన్నే లేటుగా లేచింది. ఈలోపు బిడ్డ రెడీ అయ్యాడు. నేను వెళ్ళిపోతున్నామ్మా, నాకు కూర ఏమి వండలేదా అంటే, ఏమి లేదు నాన్న, పెరిగేసి ఆవకాయేసి పెడదని చెప్పేసి ఆ బల్లి పడి తోడు పెట్టిన ఆ పెరుగునే తీసి మళ్ళా అందులో పెట్టేసి బిడ్డను పంపించేసింది. తర్వాత నేను బయట తింటానులే అని చెప్పేసి భర్త కూడా అన్నాడు. భర్త వెళ్ళిపోయాడు డ్యూటీకి. ఈమె మళ్ళీ అమ్మయ్య వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నేను ఒక్కదాన్నే కదా అని చెప్పి ఈమె మరలా ఇంటికాడే ఉండి మళ్ళీ రెస్ట్ తీసుకుంది, పడుకుంది, అలా కునికేసింది. ఈలోపు స్కూల్ నుంచి మధ్యాహ్నం ఫోన్ వచ్చింది ఆమెకు. ఫోన్ ఎత్తింది. ఏమైంది ఇంకేమైతుంది, పెరుగు తిన్న బిడ్డ ఏమవుతాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, ప్రాణాపాయ పరిస్థితి, హాస్పిటల్లో పెట్టారని చెప్పేసి అంటే వెంటనే వాళ్ళ ఆయనకు ఫోన్ చేస్తుంది. వాళ్ళ ఆయనకు ఫోన్ చేస్తే ఆయన కంగారుగా ఆఫీస్ నుండి బయటకు వచ్చి స్పీడ్గా వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది, లారీ గుద్దేసింది. ఇంతలో బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు, భర్త ఏమో యాక్సిడెంట్ అయ్యి ఆ స్పాట్లో ఉన్నాడు. మళ్ళీ ఈవిడికి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎత్తితే మీ ఆయన ఇలా యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ పడి ఉన్నాడమ్మా, మీరు త్వరగా రండి అంటే గుండె బద్దలైపోయిందన్నమాట ఆవిడకి. ఇటు బిడ్డ కోల్పోతుంది, అటు భర్త కోల్పోతుంది. మళ్ళా గోల పెడుతుంది, దేవా ఏంటిది అని. అట్లాంటి పరిస్థితి అన్నమాట బుద్ధిహీనుడిది. ఎట్లా అంటే శ్రమ ఉన్నంత వరకు మనం మొక్కుకుంటాం, దేవా నాకు ఇది చెయ్యి అని బేరాలు ఆడతాం. సింపుల్గా చెప్పాలంటే బేరం ఆడతాం. వంకాయలు కానీ బెండకాయలు మనం ఏం చేస్తాం, ఎంతకిస్తావా అని బేరం ఆడతాం కదా. అలా బేరం ఆడతాం అన్నమాట దేవునితో. బేరాలో దేవుని దగ్గర పనికిరావు. ఒకటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. ఓకేనా. బుద్ధిహీనులు ఏం చేస్తారంటే మాట వినరు, దేవుని మాట, కానీ వాళ్ళకి శ్రమ వస్తే దేవుడు కావాలి, బలి అర్పణలు ఇచ్చేస్తారు, మొక్కేసుకుంటారు, కానీ భక్తిగా ఉండరు. అది బుద్ధిహీనులకు ఉన్నటువంటి ఇంకొక క్వాలిఫికేషన్. నెక్స్ట్, ఇదే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనము. నాకు తెలిసి ఇక్కడ చాలామంది
ఆ వల్ల పడిపోతారన్నమాట. చేపలు ఎలా అయితే చిక్కుతాయో అలా చిక్కుపోతారు. 5వ వచనం చదవండి. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. మీకు ఏమర్థమైంది చెప్పండి అసలు? బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల, అంతే కదా, జ్ఞానుల గద్దింపు వినుట మేలు. బుద్ధిహీనుల పాటలు ఎలా ఉంటాయంటే, నేను విన్నాను. ఎట్లా అంటే, బుల్లెట్ బండి, నెక్స్ట్ కల్లాజోడు కాలేజీ పాప, ఇంకా ఉంటాయి అబ్బా. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, మన కోసం అంబేద్కర్ చాలా మంచి పనులు చేశారు. ఆయన భార్య బిడ్డలను కూడా కోల్పోయాడు అంబేద్కర్. ఆయన విదేశాలు వెళ్ళి చదువుకున్నాడు. చాలా కష్టపడి ఎన్నో పోరాటాలు చేసి ఇంటి వరకు దూరంగా ఉండి చదువుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి భారతదేశానికి మన కోసం ఆయన పోరాడి మనకి స్వాతంత్రాన్ని తెప్పిస్తే, మన సహోదరుల నుంచి స్వాతంత్రం తెప్పిస్తే, ఆయన ఫోటో పెట్టి ఆయన జయంతికి మనం చేసేదేంటి? ఏహే మనూరి ఆంబోతు అన్న పాటలో ఎవరిని ఆంబోతు అంటున్నావు నువ్వు? ఎవరిని అంటున్నావు? మీకు అర్థమైందా? అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి, మనం పెట్టేది ఏంటి? ఇది మన గ్రామం ఒకటే కాదు నేను చెప్పేది, ప్రతి గ్రామం అలాగే ఉంది. అలాగని అందరినీ అనట్లే. ఆయన జయంతిని వేడుకగా చేసేవాళ్ళు ఉన్నారు, ఆయన గురించి వివరించే వాళ్ళు ఉన్నారు, తెలియని వారికి తెలియజేసి పిల్లలకి అన్నీ అందించే వాళ్ళు ఉన్నారు. భావితరాలకి ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన జయంతి, ఆయన వేడుక చాలా బాగా జరగాలి. ఒక నిండు సభ పెట్టుకుని ఆయన ఏం చేశాడో చెప్పుకోవచ్చు. ఉదాహరణకి చెప్పాలి అంటే, అంబేద్కరు విదేశాల్లో చదువుకున్నప్పుడు బైబిల్ చదివారు. ఆయన బైబిల్ చదివి మోషే స్టోరీ ఉంటుంది కదా, చరిత్ర, మోషే చరిత్ర. మోషే ఏం చేశాడు? ఇశ్రాయేల్ జనాంగాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు బానిసత్వం నుండి. నేను మోషేని, నా జనులు ఇశ్రాయేలీయులు, ఇండియాలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు ఐగుప్తీయులు. మోషే ఎలా అయితే తీసుకొచ్చాడో నేను కూడా నా ప్రజల్ని అలా తీసుకొస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆయన రాసిన పుస్తకాల్లో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, నేను గ్రూప్లో కూడా పెట్టాను ఈ వీడియో, మరి చూసారో తెలియదు. ఇంకోటి ఏంటంటే, ఆయన రూతు గ్రంథాన్ని చదివి రూతు గ్రంథానికి ఆయన వ్యాఖ్యానం రాశాడు. రూతు గ్రంథం ఇలా ఉంటుంది, ఇందులో ఇలా ఉంటుంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానం రాశాడు. ఆయన భార్య చనిపోయిన తర్వాత ఆయన యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కూడా ఆమెకు ఒక లెటర్ రాసి, నువ్వు రూతుని పోలి ఉండాలని నేను కోరుకుంటున్నాను అనేటువంటి లేఖ కూడా రాశాడు ఆయన. ఆయన రాసినటువంటి బుక్స్లో ఉంటాయి ఇవన్నీ. అటువంటి అంబేద్కర్ గురించి ఇక్కడ ఏం జరుగుతుంది? అట్లా అంటే బుద్ధిహీనమైన పాటలు పెట్టి అది మొత్తం చెడగొడుతున్నాం మనం. భావితరాలకు ఆయన గురించి తెలియాలంటే ఆయన గురించి చెప్పేటువంటి వాళ్ళని తీసుకొచ్చి చెప్పాలా. ఓకే, అక్కడికి పెట్టేయండి. బుద్ధిహీనుల పాటలు అంటే ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ఏం పాటలు వింటున్నాం? సినిమా పాటలు వింటున్నామా? ఇంకే పాటలు వింటున్నాం? సినిమా పాటల్లో మీరు చెప్పొచ్చు, అనే మంచి పాటలు కూడా ఉన్నాయనే. ఓకే, వాటిని నేనేమనట్లే. కానీ కిసుక్కు అనే పాటలో, కిసుక్కేనా ఏదో మహేష్ బాబు కూడా తేవడదు, కుర్చీ ఎరగొట్టి ఏదో ఉంది సాంగ్, ఏదంటే మడత ఏదో ఉంది, మడత పెట్టి ఏదో, ఇట్లాంటి సాంగ్స్ ఏంటంటే చెడగొడుతున్నాయి. వాళ్ళనే కాదు మనల్ని కూడా, బుద్ధిహీనులనే కాదు మనల్ని కూడా చెడగొడుతున్నాయి. ఒకసారి న్యూటన్ బాబు గారు చెప్పారు, అదేదో పాట అంట. ఆయన కాలేజీకి బయలుదేరితే కారు ఏదో ట్రబుల్ ఇచ్చిందని చెప్పేసి ఆటోలో వెళ్ళారంట. ఆటోలో, బస్సులోనా, ఆటోలో అనుకుంటా, సౌండ్ ఫుల్ గెట్టేసారు అన్నాడు ఆయన. ఈయన కూడా పాడేస్తున్నారంట. మళ్ళా కాలేజీకి వెళ్తే అక్కడ పాడేస్తున్నారంట. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక ఇంటికడ పాడేస్తున్నారంట. అప్పుడు వాళ్ళ మనవరాలు ఎవరో, ఏంటి మీరేంటి ఈ పాట పాడుతున్నారంటే, ఓరు బాబు పొద్దున్న విన్నాను అదే వచ్చేసింది. ఎవరికి? న్యూటన్ బాబు గారికి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము వాడు ఏం చేస్తాడో లోపరుచుకుంటాడు, లాగేసుకుంటాడు. అది పక్కన పెట్టేస్తే, మా స్కూల్లోని, నేను ఓబలంకలో చదివాను, రావులపాలెం సైడ్ స్కూల్లోని. మా హెడ్ మాస్టరు సత్యనారాయణ గారు. ఆయన ఎలా ఉంటారంటే, ఆయన హిందూ, చెప్పాలంటే హైందవుడు, కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు ఆ స్కూల్లోని. ఒకరోజు ప్లెజ్ జరుగుతుంది, పేరెంట్స్ అందరినీ పిలిపించారు. ప్లెజ్ జరుగుతుంటే మేమందరం కింద ఉంటే
ఇంకో పక్కన పేరెంట్స్ అందరినీ కూర్చోబెట్టి ఆయన స్టేజ్ మీద మైక్ తీసుకుని, నేను ఎప్పుడు 2013-14 నా 10th అప్పుడు అనుకుంటా, మైక్ తీసుకుని క్యూ కేక అన్నాడు ఆయన. ఏమన్నాడు? క్యూ కేక అన్నాడు. పేరెంట్స్ అందరూ ఏంటిది సత్యనారాయణ గారు ఈ పాట పాడుతున్నారు, ఎందులోది ఇది? పవన్ కళ్యాణ్ అంట. ఇదేంటండి ఇలా పాడుతున్నారంటే అప్పుడు ఆయన అన్నారంటే, ఆయన ఇలా చెప్పారన్నమాట, ఇదే పాట మీరు ఇంట్లో పెడుతుంటే లేదా మీ బ్రదర్స్ ఎవరైనా పెడుతుంటే వీళ్ళు నేర్చుకుంటున్నారు, అదే పిల్లలు అసలు అర్థం పర్థం లేకుండా ఉన్నాయి పాటలో, ఇలాంటి పాటలు వినటం వల్ల పిల్లలు చెడిపోతారు. కివ్వు కేకేంటి అసలు, ఏంటి అసలు అది? నేను ఆ పాట చూశాను, ఆవిడ నృత్యం ఏంటి, అర్ధనగ్నంగా వేషం ఏంటి, ఆ పనులేంటి, వాళ్ళు ఏదో చేసుకున్నారు, మీ పిల్లలకి అవన్నీ చూపించడం ఎందుకమ్మా, వాళ్ళు పాడైపోతున్నారు, స్కూల్లో అదే పాట పాడుతున్నారు అంత అందరూని. మాకైతే టీవీలు లేవు హాస్టల్లోని, దేవుని యొక్క ఉదయం సాయంత్రం ప్రార్థనలోనే గడుపుతాం మేము. స్కూల్లో అంత బాగా ఉండేది. మాకైతే టీవీ ఒక్కసారే పెట్టారు, అది కూడా 2011లోని. అది దేనికి? ఇది మన ఇండియా కప్పు గెలిచింది, వరల్డ్ కప్పు, దానికోసం అని చెప్పేసి క్రికెట్ చూసే వాళ్ళు అది పెట్టుకున్నారు, అప్పుడే టీవీ పెట్టారు మాకు. అయితే ఆయన చెప్పింది ఏంటంటే ఈ పాటల వల్ల చాలామంది చెడిపోతున్నారు. ఇంకొకటి ఏం చేస్తాడంటే చాలా బాధాకరమైన పాటలు పెట్టుకుంటాడు. ఎలా అంటే నన్ను వదిలి వెళ్ళిపోయావా అనేటువంటి పాటలు. ఇంకా ఏంటంటే చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు ఆ పాటలు పెట్టుకుని, ఇంకా నీరసపడిపోయి ఇంకా ఫీల్ అయిపోయి ఏం చేద్దాం, ఆ పాటలు ఆ ఫీల్ ఎక్కడే తీసుకెళ్తుందంటే ఆఖరికే లేదు నేను బ్రతకూడదు, ఇంకా చచ్చిపోతే బాగున్నాం అన్నంత వరకు తీసుకెళ్తుంది. దీని గురించి ఒక సేవకుడు ఏం చెప్పాడంటే, బాధలో ఉన్నప్పుడు మనం కీర్తనలు పాడుకోవాలి. ఎలాంటి కీర్తనలు? కొంచెం జోష్ ఉన్న కీర్తనలు అన్నమాట. అలాగంటే సినిమా పాటలు కాదు, ఓకేనా? సినిమా పాటలు ఒకటే కాదు, ఇంకా చాలా మ్యూజిక్స్ ఉన్నాయి బయట. ఏంటి మీసాలు లేకుండా ఉంటారు వాళ్ళు, ఎవరబ్బా? కొరియన్సా కొరియన్ డ్రామా ఏదో, దానికి ఫేమస్ కొంతమంది. అదంటే చచ్చి పడిపోతారు. ఏంటది? బీటీఎస్ అంట. ఇక వీళ్ళకి కూడా తెలిసింది, బీటీఎస్ అంట. వాళ్ళకి మీసాలు ఉండవు, మొగలు ఆడలో కూడా తెలియదు, బీటీఎస్ అంట. అదొకటి. ఇంకా ఆయన ఎవరో చనిపోయారు, మైకిల్ జాక్సన్ రాక్ స్టార్ అంటారు వాళ్ళని. వాటికి ఫాలోయింగ్ ఉంటుంది, ఓకేనా? బుద్ధిహీనమైన పాటలకి ఏముంటుందంటే ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. చనిపోయారు, ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, కానీ గద్దింపు మాటలకు మాత్రం ఎవరు రారు. కానీ ఇక్కడ ఏమవుతుంది వాక్యంలో? ఒకసారి చదవండి 5వ వచనం. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. పుష్ప సినిమా చూసి అదే రకంగానే లారీ కింద ఏదో సరుకు, ఏదో గంజాయి ఏదో పెట్టి పట్టుకెళ్తున్నారంట. పట్టుకెళ్తుంటే పోలీసులకి డౌట్ వచ్చి, న్యూస్లో వచ్చింది, డౌట్ వచ్చి చెక్ చేస్తే, ఇదంతా ఎలా చేస్తున్నారు అంటే పుష్ప సినిమా సార్. అంతేకాదు ఇంకో దిక్కున ఎవరినో చంపేసాడంట. కుర్రోడు చంపేస్తే తీసుకెళ్తే పోలీస్ స్టేషన్కి, ఎందుకు చేసావు ఇలాగా, నీ లైఫ్ పాడైపోతుంది కదా అంటేనే, సార్ పుష్ప సినిమాలో మా హీరో చేశాడు సార్. నెక్స్ట్ ఏమైనా చెప్పారు తల్లిదండ్రులు కానీ సహోదరులు కానీ, ఎవరు ఏంట్రా అలా ఉన్నావు ఏంట్రా అంటే ఇలా అంటాడు. ఏమంటాడు? తగ్గేదేలే అంటాడు. బుద్ధిహీనంగా ఎలా అంటున్నారో చూడండి. ఇదే మాట అడవిలోకి వెళ్ళి ఒక సింహం ముందు చెప్తాడా? అప్పుడు అదంటది, నేను కూడా అడవిలో ఉన్న ఒక సింహం దగ్గరికి వెళ్ళి, ఎవడ ముందు తగ్గేదేలే అంటున్నాడు కదా, అడవిలో ఒక సింహం దగ్గరికి వెళ్ళి అదే మాట అంటాడా? అప్పుడు అదంటది, నేను కూడా సరే అయితే నువ్వన్నా కదా నేను కూడా తగ్గేదేలే అంటది అది కూడా. పోనీ ఒక ఊర కుక్క ముందు అంటాడా? పిచ్చి కుక్క ముందు. దానికంటే ఇది డేంజరు. నిజం, ఇది డేంజరు, పిచ్చి కుక్క. ఎట్లా తయారైందంటే బుద్ధిహీనమైనటువంటి పాటలకి, బుద్ధిహీనమైన సినిమాలకి మనం చాలా ఎడిక్ట్ అయిపోయాం. అబ్బో తగ్గేదేలే అని.
ఎగ్జామ్లో చూడండి ఎలా తయారైపోతున్నారు. ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లోడు అంట. నేను ఒకసారి చూసాను అది. అక్కడ నేను స్లిప్పులు పెడతాను ఏం చేసుకో తగ్గేదే లేదని రాశాడు. అలా స్కూల్ పైన స్కూల్ పైన ఏదో దమ్ముంటే పట్టుకో ఏదో అంటారబ్బా. ఎలా చెడిపోయారో చూడండి పిల్లలు. చాలా చెప్పాలంటే ఒక పక్కన బాధాకరమైన విషయమే. చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద పిల్లల వరకు ఎలా పాడైపోయారు. వాక్యం ముందే చెప్పింది సొదొమ గొమొర్రా మనుషులు ఎలా ఉన్నారో సేమ్ అదే పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు ఉంటాయి ఆఖరి గడియల్లో, రాకడ సమయంలో. అంతేకాదు నోవాహు దినాల్లో ఎలా ఉన్నాయి అదే దినాలు మళ్ళా వస్తాయి. సేమ్ మునుపు జరిగినదే మరలా జరుగుతుంది. బుద్ధిహీనమైన పాటలకే మనం వెళ్తున్నామో లేదో మనం చూసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ ఇదే ప్రసంగి గ్రంథం, ఇదే 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. బుద్ధిహీనులు వాని లక్షణాల గురించి 9వ వచనం, అదే 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. ఓకే, ఇక్కడేంటి? ఆత్రపడి కోపపడవద్దు. ఆత్రపడి అంటే తొందరపడి. పొద్దునే వీళ్ళకి చెప్పాను, వినదగునెవరు చెప్పినా వినంతనే వేగపడక వివరింపదగున్. అంటే విన్న వెంటనే మనం దాని మీద వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నువ్వు చాలా బాగోవురా అని అన్నాం అనుకోండి, వెంటనే కోపం వచ్చేది చాలామందికి. పోనీ అది పక్కన పెట్టండి, ఏదైనా చెప్పబోయామనుకో, ఒరే మొన్న పలానా రోజున ఇలా చేస్తారో నువ్వు అలా చేయకూడదురా అని చెప్తే ఇంకా వెంటనే కోపం, విపరీతమైన కోపం. అవతలని మాట్లాడనివ్వరే. అది ఎవరి లక్షణం? బుద్ధిహీనుల లక్షణం. ఓకేనా? అంటే చాలా కోపంగా ఉంటుంది బుద్ధిహీనులకి. ఎట్లా ఉంటుంది అంటే ఎగిరిగిరి పడిపోతాం. ఎగిరిగిరి ఎలా పడతాం? ఎగిరిగిరి. నువ్వు కానీ నేను కానీ ఎవరైనా దీన్ని ఫేస్ చేసిన వాళ్ళమే. ఇంట్లో అమ్మ మీద కానీ, నాన్న మీద కానీ, అక్క మీద కానీ, చెల్లి మీద కానీ, రిమోట్ కోసమని, డబ్బుల కోసమని, పప్పల కోసమని, ఏదో ఒక సందర్భంలో కోపంగా అయిపోయిన వాళ్ళమే. రెచ్చిపోతాం మామూలుగా కాదు. ఆఖరికి ఎంతవరకు వెళ్తా తెలుసా? నేను నీ కొడుకుని కాదు, నేను నీ కూతురిని కాదు, ఇంట్లోంచి వెళ్ళిపోతాను నేను. మొన్న జోనస్ గడంట, అది ఏ విషయంలో కానీ, ఏ విషయం అక్క? బాల్ ఇచ్చుకుని అక్కడ కొట్టాడంట. బాల్ ఇచ్చుకుని కొడితేనే అక్క కోప్పడితే నేను వెళ్ళిపోతాను ఇంట్లోంచి. ఎక్కడ అనుకున్నాం? 100 నెక్స్ట్ 1,00,000 రోజుల వరకు రానన్నాడంట. 1,00,000 రోజు అంటే ఎన్ని రోజులు? మినిమం 274 సంవత్సరాల వరకు రావచ్చు. అది 273, 74 మేము చూసాం. 73.5 అనుకుంటా. ఏంటి ఎంత ఉంటాడు? 273.5, 273 సంవత్సరాల వరకు రాడంట. ఎక్కడికి? ఇంటికి. సాయంత్రం వచ్చేయడం మళ్ళీ. మనం బ్రతికిదే మా అయితే 80-90 సంవత్సరాలు. అధిక ఆయుష్ ఉన్నా సరే మనకి ఆయాసము, దుఃఖమే. ఆడు ఎప్పటి వరకు రాడు? 1,00,000 రోజుల దాకా రాడంట. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు. మనకి ఏముంది? కోపం. బుద్ధిహీనుడు ఆత్రపడి కోప్పడతాడు. మనం కోప్పడకూడదు. ఫస్ట్ ఏంటంటే ఆలోచించాలి, ఎందుకు ఏంటి అనేది ఆలోచించి దాన్ని సాత్వికంతో సమాధానంతో అనచాలి ఫస్ట్. అప్పటికి వినకపోతే అప్పుడు కోప్పడచ్చు. కోప్పడితే పాపమా? కాదు. కోపపరుడే కానీ పాపము చేయకూడదని వాక్యం చెప్తుంది. నెక్స్ట్ మీ కోపం ఎప్పటి వరకు ఉండాలి? సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే ఉండాలి. అప్పటి వరకు కూడా ఉండకూడదు. మరుసటి రోజుకి కోపం అనేది ఉండకూడదు. అందుకే సహోదరులు మనం ఎంత తిట్టుకున్నా కానీ, తిట్టుకోవడం అంటే మామూలుగానే బూతులు కాదు. ఎంత గొడవ అయినా కానీ ఉదయాన్నే లేచి చెల్లమ్మ ఎలా ఉన్నావు, అక్క ఎలా ఉన్నావు, తమ్ముడు ఎలా ఉన్నావు, చిన్నాన్న ఎలా ఉన్నావు అని మాట్లాడుకోవాలి. ఓకేనా? బుద్ధి ఎందుకున్న లక్షణం ఏంటంటే ఆత్రంగా కోపడతాడు, ఆత్రపడి. నెక్స్ట్ ఇదే 7వ అధ్యాయము 17వ వచనం చూడండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. ఈ వచనం బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. ఎప్పుడు వాడారు చెప్పండి ఈ మాట? కరోనా టైంలోనే ఎందుకురా తిరుగుతావా, బుద్ధిహీనంగా తిరక్కో, నీ కాలానికి నువ్వు ముందుగా అలా చచ్చిపోతావు అని ప్రతి చర్చిల్లో అలా అంటించారన్నమాట. స్టేటస్లో కూడా అంతే.
బుద్ధిహీనంగా తిరిగితే ఏంటి? బుద్ధిహీనంగా తిరిగి నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవుదువు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, బుద్ధిహీనంగా తిరుగుతున్నావు రోడ్ల మీద, బుద్ధిహీనంగా తాగుతున్నావు, బుద్ధిహీనముగా సిగరెట్ కూడా తాగడం అంటారు కదా, తాగుతున్నావు. ఏమన్నా అడిగితే ఎందుకురా అలా చేస్తున్నావో, లైఫ్ పాడైపోద్దురా అంటేనే నువ్వేమన్నా ఇస్తున్నావు డబ్బులు? నా డబ్బులు నా ఇష్టం, నేను తాగుతాను అంటారు. అవును, వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రాణం కాదు ఇది, దేవుడి ప్రాణం దేవుని ఇష్టం. వాళ్ళ డబ్బులు కాబట్టి వాళ్ళు తాగుతున్నారు, దేవుడి ప్రాణం కాబట్టి ఎప్పుడు తీసుకుంటాడో తెలియదు. అందుకే నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవద్దు అన్నాడు. పొద్దున్న సండే స్కూల్లో ఉదాహరణ కూడా చెప్పాను. మన మధ్యే ఉన్నారు, వాళ్ళ కాలానికంటే ముందుగా బుద్ధిహీనంగా తిరిగి చనిపోయిన వాళ్ళు అని చెప్పాను. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మన కండవెల్లిగా చాలా గోపాలపురం సైడ్ కూడా ఉన్నాయి. రాత్రి అలా బండి మీద వెళ్ళాలి అంటే కళ్ళలోకి లైట్లు కొడుతున్నారు. మీకు అది తెలుసో తెలియదో, లైట్లు కొడుతున్నారు. ఎవరంటే చెప్పాలంటే వేశ్యలు అనుకోవచ్చు, వేశ్యలు. అయితే అక్కడికి చాలామంది వెళ్తున్నారు. వెళ్ళేటువంటి వారు ఏమంటున్నారంటే, ఒక సందర్భంలోని మాకు ఈ వివాదం వచ్చింది. వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు అంటే మీకు అర్థం అవడం కోసం, వాళ్ళు ఉండటం మంచిదా లేకపోవడం మంచిదా అనే సమస్య మా దగ్గరికి వచ్చింది. నేనన్నాను, వద్దు అలాంటిది మంచిది కాదు, వాళ్ళు ఉండడం మంచిది కాదు అని చెప్పేసి అంటే, వాళ్ళు ఏమన్నారంటే, లేదు లేదు వాళ్ళు ఉండబట్టే చాలా రేపులు ఆగినాయి, మానభంగాలు ఆగినాయి, మర్డర్లు ఆగినాయి అని చెప్పేసి అన్నారు. ఎలా అంటే, ఇంట్లో భార్యాభర్తలు గొడవ వచ్చి వెళ్ళి ఏ చిన్న పాపనో లేకపోతే ఎవరినో పాడు చేసి కంటే వాళ్ళ దగ్గరికి చాలామంది వెళ్తున్నారో దాన్ని బట్టి రేపులు ఆగినాయి అంటున్నారు. ఎక్కడ ఆగినాయి? వార్తల్లో చూడట్లేదు వాళ్ళు, ఎక్కడ ఆగినాయి? ఆగలే. పోనీ అది పక్కన పెట్టండి. ఒక ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూలో ఏం ఏం చెప్పారు అంటే, దాదాపు 18 మందిని ఆవిడ పాడు చేసిందంట. అంటే ఆమె ఒక వేశ్య, వ్యభిచారి ఆవిడ. ఆమె దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా 18 మంది వరకు పురుషులు చనిపోయారు. అప్పటి వరకు ఆమెకు ఆ వృత్తి లేదు, వ్యభిచారి కాదు. ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే 18 మందిని చంపింది. ఎలా చంపిందంటే, ఆమెకు హెచ్ఐవి ఎయిడ్స్ ఉంది. అయితే దీంతో నేను ఒక్కదాన్నే పోకూడదు, దీనికి కారణమైనటువంటి మగజాతిని నేను నాశనం చేయాలని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే కక్ష కట్టిందన్నమాట. ఆమె చిన్నోడైనా పెద్దోడైనా ఎవరినైనా సరే ఎవరితో అయినా పోయేది. ఎందుకు అంటే మగజాతి ఉండకూడదు. 18 మంది వరకు చనిపోతే ఆ కేసు ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఆవిడని పట్టుకుని విచారణ చేస్తే ఇది జరిగిన విషయం అని చెప్పారు. లైట్లు వేసి ఇక్కడ 500కో 1000కో 2000కో ఇంటికాడ ఎవరో లేరు, అక్కడ ఎవరు చూడరు అని చెప్పేసి వెళ్ళిపోతే హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిపోతాం, హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిపోతారు. 18 మంది అలాగే చనిపోయారు. ఏమో ఎవరికి ఏమి అంటుకుందో ఎవరికి తెలుసు, తెలీదు. అయితే బుద్ధిహీనంగా మనం తిరిగితే మనకి మరణమే గతి. దేవుడే చెప్తాడు, నీ కాలంకు నీవు ముందుగా ఎలా చనిపోదు అని. ఎక్కువ మంది కుర్రోలే వెళ్తున్నారు. మేము వస్తుంటే అక్కడ గుండుగాడు అంటే కొంచెం బట్టతలు ఎలా ఉంది, ఆ వ్యక్తి బండికి ఏదో చైన్ ఊడిపోతున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు, చైన్ ఊడిపోతున్నట్టు. ఇంతకే ఏంటి సహాయం చేద్దామని చెప్పేసి మేము లైట్ వేసుకుని ఆపుదామా అనుకుంటే పక్కనే లైట్ వేసాడు, లోపల ఉన్న ఆవిడ లైట్ వేసింది. అక్కడ ఆగితే ఏమనుకుంటారు, చెప్పండి. రే నువ్వు రాజు, నువ్వు కూడా వెళ్ళావు కదా, నువ్వు అక్కడ కనిపించావు, ఏదో పెద్ద నీతులు చెప్తావు కానీ నువ్వు వెళ్ళావు కదా అంటారా? అలా అంటారు. ఆమె లైట్ వేసింది కాబట్టి వెంటనే వచ్చేస్తాం మేము. అంటే అలాగ ఉన్నారు చిన్నోళ్ళు పెద్దలు కూడా అట్లా తయారయ్యారు. అది మంచిది కాదు అని వాక్యం చెప్తుంది. బుద్ధిహీనంగా తిరిగితే నీ కాలమునకు ముందుగా నీవు చనిపోతావని వాక్యం చెప్తుంది. నెక్స్ట్ ఇదే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము, ఇదే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీని నోరు వానినే మృంగివేయను. వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనం. ఇక్కడ బుద్ధిహీనుల నోరు ఏం చేస్తుందంట, వాళ్ళనే మింగేస్తుంది. ఎందుకు అంటే, ఇద్దరు చిన్నపిల్లలకి గొడవ వచ్చి ఒకరినొకడు పొడుచుకుని చచ్చిపోయారంట.
ఎందుకురా ఏమైందిరా అంటే వాడు అమ్మ అన్నాడు, నేను అమ్మ అన్నాను, గొడవ పెరిగింది, ఇద్దరు అలాగా పొడుచుకుని చనిపోయారు. అమ్మ అంటే అంత తప్ప? అవును. కాకపోతే అదొక బూతు. బూతులు బుద్ధిహీనునికి సింపుల్గా వచ్చేస్తాయంట. సింపుల్గా మాట్లాడితే బూతు, ఏమైనా చెప్పాలంటే బూతు, కోప్పడితే బూతు. ఈ బూతుల ద్వారా ఏంటంటే ఎన్నో అనర్థాలు జరుగుతాయి బూతుల వల్ల. ఇంకో మాట ఉంటుంది సామెత, ఏమనంటే నోరు మంచిదైతే ఊరు మంచిదంట. ఏది మంచిదైతే? నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. అనుభవం ఏంటంటే అన్నవరపడిలోనే ఒకసారి భోజనాలు జరిగినాయి. అక్కడికి పిలవన పేరంటానికి నేను వెళ్ళిపోయాను. నన్ను ఎవరు పిల్లలేదు, వెళ్ళిపోయింది భోజనానికి. వెళ్ళిపోయి మాకున్న అలవాటు ఏంటంటే పెళ్ళైనా ఫంక్షన్ అయినా మా హాస్టల్లో అలవాటు, పిలవకపోయినా పర్లేదు వెళ్ళిపోయి భోజనం చేసి దేవుడు మీ జంటను ఆశ్రయించింది కాక, దేవుడు మీ కుటుంబాన్ని ఆశ్రయించింది కాక అని వచ్చేస్తాం. పిలవలేదు మమ్మల్ని, వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి తినేసి వచ్చేస్తాం. అలాగే ఒకసారి అక్కడికి వెళ్తేనే అలవాట్ల పొరపాటుగా, నాకంటే చిన్నోడే, అరే సాంబార్ వెళ్తారా అన్నాను. అరే తురి అంటున్నావేంట్రా అన్నాడు పక్కోడు అంటే ఇదేంటండి నాకంటే చిన్నోడు కదా, నేను అరే సాంబార్ తేరాని క్యాకేహాను, అది కూడా తప్ప అంటే తప్పే, ఆడు మా ఊరోడు, నువ్వు ఎలా అంటావేంటి అని అన్నాడు. సరే అని చెప్పేసి నోరు మూసుకుని, సారీ అంటే మాట కట్టిపెట్టి అన్నది తింటున్నాము. తింటా ఉంటే ఒరే బాబు అన్నం తేరా అన్నాడు పక్క వ్యక్తి. నాకు ఏదైతే నీతులు చెప్పాడో అదే వ్యక్తి అరే ఇలా రారా అన్నం తేరా అన్నాడు. అంటే మీరు అన్నారు కదా అని చెప్పేసి నేను అన్నాను. ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు, మా ఊరుడాడు, నీకేంటి ఏ ఊరు నీది చెప్పి, ఏ ఊరు నీది అని నా మీద తిరగబడ్డాడు. ఇంకా బాబు వద్దులే అని చెప్పేసి నా ముద్ద నేను తినేసి వచ్చేసాను ఇంక ఇంటికి. అలా ఉంటుంది అన్నమాట. మన నోరు మంచిదైతే మన ఊరు మంచిదని అంటారు. దీనికి మళ్ళీ అన్నమాట. అంటే మన కుర్రోళ్ళ పరిస్థితి కూడా ఇలాగ ఉంది. మాట్లాడితే బూతు, ఎండింగ్ బూతు. ఇక్కడ ఉంది కదా, వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనం. అంతలా చెప్పుకుంటూ వస్తున్నాడు కదా బుద్ధిహీనుడు. ఆ బుద్ధిహీనుడికి ఎలా అంటే ఒక ఊరు వెళ్ళడానికి చాలా అవస్థపడతాడంట, చాలా అవస్థపడతాడు. ఎందుకు అంటే స్కూల్కి వెళ్ళి చదువు నేర్చుకుంటున్నారో లేదో తెలియదు కానీ ఇంటికాడ ఉండి బూతులు నేర్చుకుంటున్నారు. ఇంటికాడ ఉండి సినిమా హీరోలాగా స్టైల్ నేర్చుకుంటున్నారు. అదే పద్ధతి అదే ప్రవర్తన నేర్చుకుంటున్నారు. వాళ్ళకి అక్షరం ముక్క రాదు. అక్కడే చూడండి, ఏదైనా ఊరేళ్ళ చాలా ఇబ్బంది పడతారంట. 15 వచ్చిన చూడండి, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఏం చేస్తారంట, ఊరికి వెళ్ళాలా, దారిటు చదువు రాదో, ఆ బస్సు ఏంటో తెలియదు, బస్సు దాని మీద ఉన్న పేరేంటో చదవడం రాదో, బస్సు ఎక్కి ఊరు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తాడు బుద్ధిహీనుడు? మాట్లాడితే అక్షరం ముక్క రాదో, చదువుకోడు, నాకు చదువు వద్దని ఏడుస్తాడు, స్కూల్కి వెళ్ళడు. మరి ఎలా వస్తుంది? బుద్ధిహీనంగా ఉండకూడదు. ఉంటే ఏ ఊరు వెళ్ళాలో తెలియదు. మనం ఇప్పుడు నర్సాపురం వెళ్ళాలనుకోండి, రాజోలు బస్సు ఎక్కేసి నర్సాపురం వెళ్ళాలి, పెరవలు వెళ్దాం, ఏ బస్సు ఎక్కుతాం మనం? ఇట్లా నర్సాపురం వెళ్ళి బస్సు ఎక్కుతాం. అలా కాదు, ఇలా నిడదోలు ఎక్కి బస్సు ఎక్కాము అనుకో, ఎక్కడికి వెళ్తాం? నిడదోలు వెళ్తాం. పోనీ ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ ఎక్కి నర్సాపురం వెళ్ళాలి, కానీ అది హైదరాబాద్ వెళ్తుంది. మనకు చదువు రాదు, ఎక్కేమో ఎలా ఉంటుంది? మనమేమో వెళ్ళినప్పుడు అలాగే ఏ ఊరు వెళ్తా తెలియదు. రమేష్ అని మేము పరుగున ఎక్కాము, గుర్తుందా? ఎక్కేసిన తర్వాత ఒకడంటాడు, బాబు ఇది వెళ్దాం, మీరు మన ఏ ఊరు మనం వచ్చింది? ఏలూరు వెళ్తుంది అన్నాడు. వెంటనే అనేది చేతులు కడిగేసుకుంటా ఓ పక్కన తీసుకొచ్చేస్తాడని, ఇంకో పక్కన ఆ ఊరు వెళ్తుందో లేదా అని ఇంకో పక్కన. అంటే టెన్షన్లో మేము ఎక్కేయంలేండి. చదువు వచ్చింది అనుకోండి, మనకి ఏ ఊరు వెళ్ళాలో ఏంటి, ఏ బస్సు ఎక్కాలని తెలుస్తుంది. ఓకేనా? బుద్ధిహీనంగా మనం తిరగకూడదు. నెక్స్ట్ యోబు గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. ఇంత బుద్ధిహీనంగా ఉన్నవాడు మరి మారడా? యోబు గ్రంథం 11వ అధ్యాయం, యోబు గ్రంథం 11వ అధ్యాయము 11వ అధ్యాయం తీసారా? 12వ వచనం చూడండి. అయితే అడవి గాడిద పిల్ల
నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. అంటే బుద్ధిహీనుడు మారడంట ఎక్కడి వరకు? అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? గాడిద గాడిద పిల్ల, ఓకేనా? మనిషిగా పుట్టినా కానీ, గాడిద పిల్ల మనిషిగా పుట్టినా కానీ బుద్ధిహీనుడు వివేకి అవడంట. గాడిద పిల్ల మనిషిగా పుడుతుందా? అసంభవం. అది జరగదు. అలాగే ఇది కూడా జరగదు. దంచినను వాడు మారడు, మూడత మొదలు ఉంటుంది. మరి ఎప్పుడు మారుతాడు? ఇన్ని బుద్ధిహీనత క్వాలిఫికేషన్లో మనకు కూడా ఒక్కొక్కటి టచ్ అయ్యి, పాటలు పాడతాం కానీ, కోపడతాం కానీ, ఇంకా చాలా మనకి టచ్ అయ్యి. మరి ఎలాగా? మరి ఎట్టా? ఒకసారి కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం తీయండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం. 19వ కీర్తన 7వ చరణము. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించున్నది. బుద్ధిహీనులకి జ్ఞానం ఏం పుట్టిస్తుందంట? యెహోవా శాసనములు. యెహోవా శాసనములు అనగా ఆయన వాక్యము. అంతేకాదు, మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి, ముగించేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనము. మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న మాటలో మనం పెడచెవిని పెట్టేసి మళ్ళా అలాగే ఉందామనుకోండి, ఇసుక మీద ఇల్లు కడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనది పరిస్థితి, మన జీవితం. ఇసుక మీద ఇల్లు కట్టామనుకోండి, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. వర్షం వచ్చి ఆ ఇసుక అంతా ఎగిరిపోద్ది కిందకి. ఇప్పుడు మా ఇంట్లో ఇసుకేసామండి, మా ఇంట్లో ఇసుకేసాం, గోదావరి నుంచి తెచ్చి ఇసుక గుట్టేసాం. పిల్లలు ఎక్కితే ఇసుక అంతా కిందకి జారిపోతుంది, మళ్ళా ఎక్కేసుకుంటున్నాం, మళ్ళా పిల్లలు ఎక్కితే మళ్ళీ జారిపోతుంది. ఇసుక మీద ఇల్లు కడితే ఉంటుందా? ఉండదు. మరి ఎక్కడ కడితే ఉంటుంది? బండ మీద కడితే ఉంటుంది. దీని మీద? బండ మీద. వాక్యం చెప్పేది ఏంటంటే, క్రీస్తు అనే బండ మీద మన విశ్వాసం అనే ఇల్లు కట్టాలి. ఏ ఇల్లు? విశ్వాసం అనే ఇల్లు. అది కట్టినప్పుడు మాత్రమే మనం బలంగా ఉంటాం, బుద్ధిహీన పనులు చెయ్యం, బలంగా ఉంటాం. అంతేకాదు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని ఒక సన్నివేశం ఉంటుంది. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? బుద్ధిగల కన్యకలు తమతో సిద్ధిల్లో నూనెంచుకున్నారు. వీళ్ళని వెళ్ళి తెచ్చుకోండి అంటే, పెళ్లి కొడుకు ఇంకా రాలేదు కదని చెప్పేసి తెచ్చుకోలే. అర్ధరాత్రి వచ్చాడు పెండ్లి కొడుకు. అర్ధరాత్రి వచ్చినప్పుడు మీ నూనె ఉంటే కొంచెం మాకు ఇస్తారా అంటే వాళ్ళు ఏమన్నారు? మీకును మాకును ఇది చాలదేమో, మీరు వెళ్ళి అంగడివాడి దగ్గర కొనుక్కోండి, అమ్మేవాడి దగ్గర కొనుక్కోండి అంటే వెంటనే వెళ్ళారు. కొనుక్కున్న సమయంలో కొనుక్కుంటున్నారు. ఇంకా ఈ సమయంలో పెండ్లి కుమారుడు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయాడు. ఈ బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళిపోయారు, డోర్ వేసేసారు. ఆ బయట నుంచి వాళ్ళ కేకలేస్తున్నారు. పెళ్లి కుమారుడు మేము ఉన్నామంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారు? సిద్ధపడలేదు. మన బుద్ధిహీనంగా ఉండకుండా క్రీస్తు అనే బండ మీద మన విశ్వాసాన్ని కట్టుకుంటే అది పర్లేదు. అక్కడ వరకేనా అంటే కాదు. మన విశ్వాసాన్ని ఎప్పటి వరకు కాపాడుకోవాలి? పెండ్లి కుమారుడు ఎవరిక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు. పెండ్లి కుమారుడు ఇంటికాడ ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు ఎవరు ఉపవాసం ఉండరో, ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడే ఉపవాసం ఉంటారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఈ మాటల సందర్భంలో పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రాకడ సమీపంగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన భవిష్యత్తు కొరకు ఆత్మీయ ప్రణాళికలు వేసుకోవాలి. దేని కొరకు? భవిష్యత్తు కొరకు ఆత్మీయ ప్రణాళికలు. ఎలాంటి ప్రణాళికలు? ఆత్మీయ ప్రణాళికలు. నేను ఎలా ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటాను అని మన ప్రణాళికలు వేసుకున్నప్పుడే, మన భవిష్యత్తు కోసం మనం ముందుగా ఆలోచించినప్పుడే, ఆ బండ మీద నిలబడినప్పుడే మనం ఉంటాం. ఎప్పుడు? అక్కడ పైన పరలోక రాజ్యంలో. ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.